భారత వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్నటువంటి ఖలిస్తానీలను నెత్తిన పెట్టుకున్నటువంటిది ఎవడైతే ఇప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆ బైడెన్ తర్వాత ఉన్నటువంటి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, అలాగే భారతదేశానికి ద్రోహం చేసేటటువంటి ఎత్తుగడలు వేసేటటువంటి పాకిస్తాన్కి అనుకూలంగా కథ నడిపి గతంలో దాని మీద ట్రంప్ హయాంలో పెట్టినటువంటి నిషేధాన్ని, FATF నిషేధాన్ని కూడా ఎత్తివేసి మళ్ళీ పాకిస్తాన్కి సాయం చేయడం ప్రారంభించి భారత్కి వ్యతిరేకంగా చేసేటటువంటి శక్తులకి తోడ్పాటునిస్తూ వచ్చింది కూడా ఇదే కమలా హ్యారిస్, అదే మరొక వైపున బైడెన్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ వర్గం మళ్ళీ అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నమా, లేకపోతే భారతదేశంలో ఈ కుట్రలకి ఆల్రెడీ ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ పలు దఫాలు కలుస్తున్నటువంటిది ఎవరెవరైతే ఉన్నారో ఆ వర్గం అంతా కూడా కీలకమైనటువంటి వర్గమే. వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ బైడెన్ వర్గమే ఇప్పుడు అందులో ఏకంగా కొత్త సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం అయినటువంటి శివకుమార్ అక్కడ మాట్లాడటం, ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెడుతోంది డీకే శివకుమారే. అలాగే కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషిస్తోంది, రాహుల్ గాంధీతో అంతర్జాతీయంగా ఇంటర్లింక్ అవుతోంది డీకే శివకుమార్. ఇప్పుడు ఆ డీకే శివకుమార్ కమలా హ్యారిస్ బైడెన్లతో భేటీ అయ్యారు అన్నటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. తద్వారా సంథింగ్ ఇక్కడ భారత వ్యతిరేక కుట్రలకి లీడ్ తీసుకుంటోంది అమెరికా అన్నటువంటి మరోసారి స్పష్టత వచ్చింది.